నమస్తే. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేనున్న రామన్నపేట మండలం నగరేకల్ నియోజకవర్గంలో ఉన్నా. సో నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. బూరా నర్సయ్య గౌడ్ గెలుపు కోసం భువనగిరి పార్లమెంట్ పరిధిలో తిరుగుతూ ఉన్నారు. భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ కూడా ఆ పార్టీ నియమించింది. సో ఎట్లా కొనసాగుతున్న ప్రచారం ఇవన్నీ అంశాలు మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. సో మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు ఇక్కడ? దాదాపు క్యాండిడేట్ డిక్లేర్ అయిన నుంచి కొంత మేరకు లో ప్రొఫైల్లో బ్యాక్ ఎండ్లో చేశాను. తర్వాత ఇప్పుడు 15 రోజుల నుంచి రిగరస్గా తిరుగుతాం. అవునా? కారు నుంచి బయటకు వచ్చారు? కారు నుంచి బయటకు వచ్చి కమలంలో కలిసిపోయిరా? ఇంకా టైం ఏమైనా పడుతుందా? లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక వకీల్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడిగా ఈ ప్రాంతంలో నా జన్మస్థానము, తెలంగాణ ఉద్యమంలో మనం మమేకమైన డాక్టర్ సాబ్ కొత్త ఏం కాదు కదా. డాక్టర్ బూరా నర్సయ్య గారు తెలంగాణ ఉద్యమకారుడు. అదే రకంగా ఒక సామాజిక తెలంగాణ గురించి పోరాడినటువంటి వారు, ఒక ఇంటెలెక్చువల్. సో వారు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం, వారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రాంతం జన్మస్థానమే కాబట్టి నాకు ఒక కొత్త ఏం లేదు. ఐఎమ్ వెరీ ఫైన్, కంఫర్ట్. సార్ 10 ఏళ్ల కాలం పాటు ప్రజలు ఇబ్బంది పడుతుంటే అదే పార్టీలో ఉన్నారు కదా. సో ఎట్లా ఉండకపోతే సార్ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పార్టీలో? ఒకటి రాము, ఎంగేజ్లో విద్యార్థి దశలో మనం రాజకీయాలకు ఎంటర్ అయినాం. రాజకీయాలలో ఎంటర్ అయింది కష్టపడి సర్వీస్ ఇస్తే రాజకీయాలలో రాణిస్తామని నేను ఎంటర్ అయ్యాను. విద్యార్థి రాజకీయాల నుంచి యువత రాజకీయాలు, యువత రాజకీయాల నుంచి పార్టీ రాజకీయాలు. ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం కాదని తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పి ఒక అడ్వకేట్గా, ఒక ఉపాధ్యాయుడి టీచర్ కొడుకుగా కూడా నేను ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరం, ఎందుకు మనం ఈ పోరాటంలో మమేకం అవ్వాలి. ఆ రోజు భారతదేశ స్వాతంత్రంలో పోరాటం చేయలేదు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడదామని వచ్చిన వాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి 14 ఏళ్ళు కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే చాలు అని వారి ఎన్ని విధానాలు తప్పప్పులు ఉన్నా కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష గురించి ఏదైతే పోరాటం ఉందో దానికి కంప్లీట్ గా టీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకొని పోరాడుతున్నప్పుడు ఆ వేదికను ఎంచుకొని నేను పోరాటం చేయడం జరిగింది. సో అల్టిమేట్ గోల్ ఇస్ ఐ వాంట్ తెలంగాణ. ఆ తెలంగాణ అచీవ్మెంట్ జరిగింది. ఆ 14 ఏళ్ళు కూడా మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, ఇంకోటి ఇవ్వకపోయినా మేము అడ్జస్ట్ అయినాం. ఎందుకు అంటే అల్టిమేట్ మన విష్ ఏంటి తెలంగాణ కాబట్టి. ఆ తర్వాత 10 ఏళ్ళు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, మొదటి 5 సంవత్సరాలు నేను ఏమనుకున్నానంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన ఏదో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేస్తుండేమో, అందుకే సీనియర్స్ వేరే పార్టీలలో ఉన్న మంత్రులు వాళ్ళందరూ కూడా ఆ సర్వీసెస్ తీసుకుంటున్నాడేమో, వాళ్ళు అవకాశవాదులుగా కాకుండా వారి సర్వీసెస్ ని తీసుకునే ఒక రకమైనటువంటి ఆలోచనతో చేస్తుండేమో. ఈ మొదటి 5 ఏళ్ళు స్థిరమైన పాలన అందించాలి తెలంగాణకి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు స్థిరంగా పరిపాలిస్తే తెలంగాణ వాళ్ళకు కూడా పరిపాలన చాతనవుతుంది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి, ఇవన్నిటికి కూడా మేము అంటే ఒక సుసైడ్ బాంబర్ లాగా టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు పనిచేయడం జరిగింది. నిజంగా కూడా అంటే త్యాగం తెలంగాణ ఉద్యమంలో చేసినాం. ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ళు కూడా మేము త్యాగంతో నిరూపితోనే పనిచేసాం. ఆ తర్వాత వారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా మనని నియమించినప్పుడు అనుకున్నాను, ఓహో యా దిస్ ఈస్ ద రైట్ టైం. అల్టిమేట్ రాజకీయాలకు వచ్చింది బీదా బిక్కికి సహాయం చేయడానికి. అటువంటి ఎంబీసీ డెవలప్మెంట్ గురించి వారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తొలి చైర్మన్ గా నన్నే నియమించడం, ఇదంతా కూడా చాలా మంచి వాతావరణం నాకు అనిపించింది. కానీ తీరా నేను ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, దాన్ని మీకు తెలుసు ఎస్టాబ్లిష్మెంట్ కొత్తగా లేని కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో. ఆనాడున్న ఐఏఎస్ అధికారులను పట్టుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని అదే రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆ తర్వాత కొంత అప్లికేషన్స్ని తెచ్చే విధంగా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఈ కార్పొరేషన్ అప్రోచ్ చేయాలి, ఈ కులాలకు ఇది ఉంది అని తెలియజేయడానికి. కానీ అక్కడ నాకు కొంత చాలా బాధించే అంశం ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి తొలి చైర్మన్గా నన్ను నియమించి అక్కడ ఒక ఆఫీసు లేదు, అక్కడ టేబుల్ కుర్చీలు లేవు, అవన్నీ సమకూర్చుకొని ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ యాక్టివిటీ చేయడానికి 1 ఇయర్ పోయింది. ఆ 1 ఇయర్ తర్వాత కరోనా పీరియడ్ రావడం, ఆ తర్వాత ఎంబీసీలు ఎవరు అనేది గుర్తింపు కూడా చేయకపోవడం, బీసీ కమిషన్కు లాస్ట్ మినిట్ 1.5 ఇయర్ తర్వాత మీరు ఎంబీసీలు ఎవరు వస్తారు అనేది నిర్ణయించడం. ఆ నిర్ణయించింది కూడా బీసీఏ వర్గాలని దీంట్లో తీసుకొచ్చి సంచార జాతులని ఎంబీసీలుగా గుర్తించడం. సో ఆ రకంగా చేయడం వల్ల ఏమైందంటే బీసీలలో ఎంబీసీలుగా ఎవరు ఉండాలనేది చాలా పోరాటాలు ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా సమీక్షించుకోలేదు. ఎవరు ఎంబీసీలు గారు అనేది నిర్ణయం జరగలేదు. కానీ 36 కులాలను నియమించడం, ఆ తర్వాత బడ్జెట్ అసెంబ్లీలో 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించేసినాం దీనికి అని చెప్పడం. ప్రజలు ఏమనుకుంటారు, కేసీఆర్ గారు మాట్లాడితే గ్రౌండ్ లెవెల్ ప్రజలలో జనబాహుళ్యంలో మాట్లాడేసరికి ప్రజలందరికీ తెలిసిపోయింది, అరే 1000 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది, దానికి చైర్మన్ ఉన్నాడు,
కానీ ఈయన ఇయ్యలేకపోతున్నాడు అనే విధంగా నా వర్గాలనే నన్ను విమర్శించే స్థాయికి. సార్ ఒక మాట చెప్పండి, కారుకు సారుకు దూరమైన తర్వాత ప్రజలకు దగ్గర అయ్యారా? చాలా అసలు నిజంగా స్వాతంత్రం తెలంగాణ వచ్చినాడు కదా ఈ రోజు కనిపిస్తుంది. అంటే కొంత ఈ యాక్టివిటీ తిరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రజలలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం. బీజేపీ పార్టీ నిజంగా కూడా ఈ రోజు నేను ఆకర్షింపబడడానికి ఒక ముఖ్య కారణాలు ఒక 3-4 ఉన్నాయి. ఒకటి, ఈ రాష్ట్రానికి ఎన్నో ఏళ్ల నుంచి ఒక కోరిక ఉంది, బీసీలు ముఖ్యమంత్రి కావాలనేది. అది బీజేపీ పార్టీ నేను చేస్తానని చెప్పింది. నేను బేరీ చేసుకున్న అడ్వకేట్ గా. మరి పార్టీ మారుతా ఉన్నాను, ఆ పార్టీలోకి పోయినప్పుడు ఈ మిగతా పార్టీలు చేసినటువంటి ఫాల్స్ ప్రామిసెసా, ఇది నిజమైన ప్రామిసా అంటే బీజేపీ ఆచరించి చూపించింది. 3-4 రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులను పెట్టింది. అదే కాకుండా దేశ ప్రధాని స్వయంగా బీసీగా ఈ రోజు ఉండడం. బీసీగా ఉంటే ఏమవుతుంది, ప్రధానమంత్రి అంటే ఇవాళ బీసీ కమిషన్ కు చట్టబద్ధత రావడం, రాజ్యాంగ హోదా రావడం జరిగింది. ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉండడం వల్ల 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు దేశంలో ఉండడం జరిగింది. ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉండడం వల్ల ఒక ఆదివాసీ మహిళ దేశ అధ్యక్షురాలు కాగలిగింది. ఇవాళ అంతకుముందు కోవింద్ గారు మన ఎస్సీ సమాజానికి చెందినటువంటి వారు దేశాధ్యక్షుడు కాగలిగినారు. అంతకుముందు చరిత్ర చూసినా ఎన్డీఏ వాజ్పేయి గారి సమయంలో కూడా మరి అబ్దుల్ కలాం అనే ఒక మైనార్టీని నియమించడం జరుగుతుంది. అంటే సోషల్ ఇంజనీరింగ్, చాలా బ్రహ్మాండమైన సోషల్ ఇంజనీరింగ్ బీజేపీలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మక ద్రోహం చేస్తుందంటే ప్రతి పార్లమెంట్ కు 2 బీసీ సీట్లు ఇస్తానది. మరి 60% ఉన్నటువంటి బీసీలలో ఇవాళ పార్లమెంట్ కు 2 సీట్లు ఇవ్వడానికి నీకు చేతులు రాలేదా? నీ చింతన్ బయటకు రాతలు ఏమైనాయి? దాని ఇంకు కూడా ఆరిపోలేదు కదా. చింతన్ బయటకులో రాసుకొని ఈ రకంగా ఇస్తామని చెప్పి మొన్న ఎమ్మెల్యేలలో ఇయ్యలేదు. సరే ఎమ్మెల్యేలలో ఇయ్యలేదు, మరి ఎంపీలలో ఇచ్చినారా? ఇయ్యలేదు. అంటే ఇంక్లూజివ్ డెమోక్రసీ కాదా ఇది? ఈ డెమోక్రసీలో ఈ ప్రాంతంలో అంటే కొన్ని వర్గాలను మొత్తమే టోటల్ గా విస్మరించడము భావ్యమా? సరే ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ, నన్ను చాలా మంది మీలాగే క్వశ్చన్ అడిగారు, మరి రాజీనామా చేసి ప్రభుత్వంలోకి పోకుండా నువ్వు ఇటెందుకు వచ్చినావు అని అంటే, పైరవి కారణం అయితే దాంట్లోకి పోతా, లేదు ఇలా ఒక సామాజికంగా సోషల్ ఇంజనీరింగ్ జరిగితే దాంట్లోకి పోతా, ఒక ఇలా తెలంగాణ పోరాటం చేసిన ఉద్యమకారులను గుర్తిస్తే దాంట్లోకి పోతా, ఉద్యమకారులకు ప్లాట్లు ఇస్తానో ఇంతవరకు అతిగతి లేదు. ఇలా ఉద్యమకారులకు ఏది మన మొత్తం నియామకాలలో చేస్తానన్నారు. ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యుల నియామకంలో బీజేపీ పార్టీ బూర నరసయ్య గౌడ్ గారు ఒక చదువుకున్న తెలంగాణ ఉద్యమకారుడు, ఒక బీసీ. అక్కడ ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, ఒక బీసీ. కొండా విశ్వేశ్వరరెడ్డి చదువుకున్న యువకుడు, వాళ్ళ నాన్న రంగారెడ్డి తెలంగాణ గురించి పోరాటం చేసిరు, తెలంగాణ ఉద్యమకారుడు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి టికెట్. తర్వాత రఘునందన్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, ఒక అడ్వకేటు, చదువుకున్న ఆయన, అక్కడ ఒక ఎంపీ టికెట్. పాటిల్ గారికి ఒక బీసీ, ఒక ఉద్యమకారుడు, వారిని ఎంపీ టికెట్ ఇవ్వడం. సీతారాం నాయక్ ఒక ప్రొఫెసర్, ఒక ఉద్యమకారుడు, ఈ రోజు వారికి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి ఒక ఎంపీ సీట్ ఇవ్వడం. ఆరూరు రమేష్ గారు ఒక ఉద్యమకారుడు, ఒక ఎస్సీ ఇవ్వడం. అసలు చూడండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటమైన యోధులని ఒకవైపు అక్కున చేర్చుకుంది, ఒకవైపు బీసీ సామాజికంగా కూర్పు చూడండి, అన్ని సామాజిక అంశాలను కూర్పు చేస్తూ ఎంపీలను చేస్తే వీళ్ళు కదా పార్లమెంటుకు పోవాలి, వీళ్ళు కదా ఒక పూల దండలాగా అన్ని రకాల పూలతో దండ ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగా బీజేపీ పార్టీ చేస్తా ఉంది. మీరు ఈ పార్లమెంట్ సంబంధించిన బిడ్డ ఏమంటారు, బూర నరసయ్య గౌడ్కి ఓటేసి గెలిపిస్తామంటారా? మీరు కూడా బూర నరసయ్య గౌడ్తో పాటు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఎంత మేరకు బూర నరసయ్య గౌడ్కు అవకాశం ఉంది ఇక్కడ? ప్రజలు ఒకటే చూస్తా ఉన్నారండి. ఇప్పుడు నియమించినటువంటి 2 అభ్యర్థులు కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ప్రాబ్లమ్స్ లో సమస్యలలో వారు లేరు. గతంలో వాళ్ళ సర్వీసెస్ కూడా లేవు. కాంగ్రెస్ అభ్యర్థి ఇలా ఉండొచ్చు, డబ్బులు పెట్టుబడిదారుడు ఉండొచ్చు, అది ఒక్కటే కోణం కాదు కదా. మీరు అన్నారు ఇంతకుముందు ఒక ప్రశ్న అన్నారు, కోమటిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, నా ముఖం చూసి ఓటేయండి, పెళ్లి చూపులా. నీ ముఖం ఎందుకు చూస్తారు? అద్దంలో చూసుకో, నువ్వు చూసుకో ముఖం. కానీ రాజకీయాలలో ఎంపీగా ఎవరు కావాలి? ప్రజా సమస్యలను ఉద్ధరించే వాళ్ళు కావాలి. మరి మీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తే కదా, ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన వ్యక్తి. కాబట్టి వారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు ఈ రోజు మీరేసుకొని తిరుగుతా ఉన్నారు. మీరేసుకొని తిరుగుతే రేపు మీకే ఇబ్బంది జరుగుతుంది. మీకు కొంత మేము పట్టించుకుంటే గెలుస్తామనే ఒరవడి ఇప్పుడు ఈ రోజు అది బ్రేక్ అవుతున్నది. ఏది ఆ రికార్డు బ్రేక్ అయిపోతున్నది. కోమటిరెడ్డి గారు మేము చెప్పిన వాళ్ళకి ఇస్తే మేము గెలిపించుకుంటామనే ఇది భువనగిరి ఎంపీ ఇలా ఓడిపోవడం వల్ల మీ చరిష్మా కూడా డౌన్ అవుతుంది. ఇప్పుడు రెడ్డిలను
అంటే నల్గొండ రెడ్లను ఢీకొట్టగల సత్తా బీజేపీ నాయకులలో, ముఖ్యంగా ఈ బీసీ నాయకులలో ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళని కాదు, వ్యక్తిగతంగా వాళ్ళు ఉండొచ్చు, రెడ్డి సామాజిక వర్గంలో ఉండొచ్చు. సామాజిక వర్గంగా మనం మాట్లాడుకున్నప్పుడు రెడ్లలో ఉన్న బీదరికం కూడా ఇబ్బంది రకంగా ఉన్నది. ఇవాళ ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంతమంది నల్గొండలో ఇంతమంది రెడ్లు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు మీరే, మొత్తం టోటల్ గా ఇక నియోజకవర్గాల పేరు అక్కర్లేదు. మరి ఇవాళ రెడ్లు బీదోళ్ళు లేరా? రైతులు లేరా? ఇవాళ ఫ్లోరైడ్ వచ్చి పనులు వచ్చిపోయి కాళ్ళు వంకరపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అంటే నీ వర్గంలోని బీదరికాన్ని నువ్వు అడ్రస్ చేయలే, ఇక బీసీలలో ఉన్న బీదరికాన్ని నువ్వు అడ్రస్ చేయలే. అల్టిమేట్ గా ఇవాళ బీదరికం ఒక భూతమే కూర్చుంది నల్గొండ జిల్లాలో. మీరు పెద్ద పేర్లు ఉండొచ్చు ఇవాళ దేశంలో, మీరు అనుకున్న పార్టీలలో టికెట్లు తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క ఆయన ఇంట్లో ఒక కొడుకుని ఎమ్మెల్యే, ఒక కొడుకుని ఎంపీ, ఈ రకంగా చేయొచ్చు కాక. ఇవాళ ఒక భార్య, ఒక ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ భార్య ఎమ్మెల్యే, ఇవాళ ఒక తమ్ముడు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, ఇవాళ మంత్రి పదవులు కూడా ఒక్కింట్లో కావాలంటున్నారు అన్నదమ్ములకి. సో నేనేమంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా రాజకీయాలలో వారి ఆరాటం, వారి పోరాటం ఓకే, నేను అప్రిషియేట్ చేస్తా. కానీ నల్గొండ జిల్లా మొత్తం మీరు అన్న ఒకే సామాజిక వర్గం ఉండడం వల్ల ఇంత కాలోజీ జర్నలిస్ట్ రాము లాంటి వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తున్నారంటే మీరు గమనించండి ఏ రకంగా వెక్స్ అయిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు మీరు అడిగిరంటే ప్రజలు అడుగుతలేరా? మేము రాజకీయ నాయకుల మీదికి అన్ని కులాలు ఒకటే అండి, ఆ నాయకులు అది లేదు ఇది లేదని మేము చెప్తాం, కానీ వాస్తవం అది కాదు కదా. సో అందుకని ప్రజలు వెక్స్ కాకుండా ఇలా ఆంధ్ర తెలంగాణ పోరాటం ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణలో అన్యాయం గురవుతున్నారు తెలంగాణ వాళ్ళని. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు అన్యాయం గురైతే కూడా వాళ్ళల్లో కూడా విప్లవం వస్తుంది. అది వచ్చేదాకా కూడా నాయకులు చూసుకోవద్దు కదా. సార్ మీరు ఎంజీసీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అరే మా బీసీ నిలబడ్డాడు, మా బీసీని కాపాడుకోవాలన్న ఆలోచనలో భువనగిరి పార్లమెంట్ ప్రజలు ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళు ఒకటే, నేను తిరుగుతున్నప్పుడు ఏమంటున్నారు అంటే వై వీ షుడ్ చూజ్ బూర నర్సయ్య డాక్టర్ సాబ్ని ఎందుకు మనం ఎన్నుకోవాలి? వాళ్ళు చెప్తున్నది ఒకటే, వారు ఉన్న 5 ఏళ్ల టర్మ్లో విద్యా వైద్యమే కదండి ప్రజలకు కావాల్సింది. ఇలా కార్పొరేట్ దాకా పోయి లక్షల రూపాయల బిల్లులు కట్టగలిగే స్తోమత ప్రజలకు ఉందా? మీరు ఉండనిచ్చిరా? ఈ దేశాన్ని 5.5 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కదా. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించి 40 ఏళ్ళు దాదాపు 4 దశాబ్దాలు పాలించింది మీరే కదా. మొత్తం పరిపాలనలో మీరే ఉన్నారు. మరి ఏమున్నది ఈరోజు? ఇవాళ వైద్యానికి విద్యకు ప్రజలు అరగోసపడుతున్నారు ఇక్కడ. సో ఈ రెండింటిని కూడా వారు వైద్యమేమో ఎయిమ్స్ ద్వారా వారు తీసుకొచ్చి ఇక్కడ భువనగిరి ప్రజల యొక్క కళ తీర్చినారు. ఇవాళ విద్యాలయం నేషనల్ సెంట్రల్ స్కూల్ నవోదయ పాఠశాలలు తీసుకొచ్చినారు. సో అదే రకంగా వారు ఒక పాస్పోర్ట్ ఆఫీసు, అంటే ఇక్కడ యువకులు విదేశాలకు వెళ్ళి అందిపుచ్చుకోవడానికి ఒక సౌకర్యం ఏర్పాటు చేసినారు. టూరిజం కూడా పెరుగుతా ఉన్నది. ఇవాళ భువనగిరి గుట్ట టూరిజం కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? మీరు ఏడికి వెళ్ళి తెస్తున్నారు చెప్పండి? 69 కోట్లు. ఇవాళ టూరిజం హబ్ అయిపోయింది. సో అదే రకంగా మీరు ఆలోచన చేస్తే చెర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్, ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎందుకంటే భువనగిరి ప్రజలు బాగా సికింద్రాబాద్కి పోయి పాలు పోసే అతను కూడా ఇలా పాడి ఏదైతే పాలు ఉంటాయో సికింద్రాబాద్ పోయి అల్పా హోటల్లో పోసి వచ్చేటోళ్ళు ఉంటారు, ప్యాడేజ్లో పోసి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇలా భువనగిరి హైదరాబాద్కి బిజినెస్ కాంటాక్ట్స్, బీద ప్రజలు కూరగాయలు తీసుకొని పోతారు. ఇలా అనేక రకమైనటువంటి సౌదాలు అక్కడ తీసుకుపోయి అమ్ముకొని వస్తూ ఉంటారు. వారికి ట్రైన్ సౌకర్యం చూడండి. ఇలా వందే భారత్ ఎవరు తెచ్చిరు సార్ ఈ దేశంలో? మోడీ గారే తెచ్చినారు కదా. అందుకే ఒకవైపు ఏమో మోడీ గాలి, ఒకవైపు ఏమో ఇక్కడ బీజేపీ పార్టీ వ్యవహరించి నియమించినటువంటి అభ్యర్థుల గుణగణాలు, ఈ రెండు వెరిసి బంపర్ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నా, ఈరోజు మోడీ గారు భువనగిరి వైపు చూసేంత గెలుపు బూర నర్సయ్య గారి ద్వారా కలగబోతాం. సార్ ఇక్కడ 6 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరెవరన్నా కారణం వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. అంత ఈజీగా తీసుకుంటారా మీరు గెలుపు? రాము మీరు ఎడ్యుకేటెడ్, మహాభారతం చదవలేదా? ఎంతమంది? 5 పాండవులు. కౌరవులు ఎంతమంది? 100 మంది. ఆ చరిత్రలో రాసిరు కదా, 100 మంది కౌరవులు ఉంటే ఏంది, ఆ 5 పాండవులం చాలు అని అంటారు కదా. శ్రీకృష్ణుడు ఒక్కడు ఒంటి చక్రంతో దింపలే, బూర నర్సయ్య గౌడ్ గారు దింపగలుగుతారు. చరిత్రనే కదా ఇది, మన దగ్గర జరిగిందే కదా. మరి అదే చరిత్రని పురికిపుచ్చుకున్న బూర నర్సయ్య గౌడ్ గారు అంత పెద్ద తాటి చెట్లు ఎక్కి ఎంత స్కిల్ ఉంటే ఎక్కుతారు వాళ్ళ తాతలు వాళ్ళ ఇది. సో అంత తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీసి తాటి కమ్మలు గీసిన ఆయన రేపు రాజకీయాలలో డాక్టర్ చదువుకొని పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసి రోజుకు వారికి లక్షల్లో ఇన్కమ్ వదిలేసి ఇలా ఎంపీగా సేవలు అందించి రాజకీయాలలో ప్రజల కోసం అంటున్నటువంటి బూర నర్సయ్య గౌడ్ గారిని ప్రజలు ఎందుకు వదులుకుంటారు? భువనగిరి ప్రజలు పిచ్చోళ్ళ? భువనగిరి ప్రజలు ఈ రోజు మీకు ఎట్లా కనిపిస్తున్నారు? అంటే చైతన్యాలు ఏమితో ఉన్నారు అనుకుంటున్నారా? మీరు లాస్ట్ 3 రోజులు నేను అంటా ఉన్నారు ఫుల్ ప్రచారము, ఎక్కడ చూడ బూర నర్సయ్య గౌడ్ గారు గెలుస్తున్నారు అని చెప్తున్నారు అని వాళ్ళ నాయకుల దగ్గర పోయి ప్రజలు చెప్తున్నట్ట. వాళ్ళు ఎంతనన్నా తిరగనిరా, లాస్ట్ 3 రోజులు
మనయి, ప్రభుత్వం మనది ఉంది, సూట్ కేసులు ఉన్నాయి, మనం అంతా భూములు ఉన్నాయి, అవి అమ్మినాం ఇవి అమ్మినాం, పైసలు వచ్చినాయి, రెడీగా ఉన్నాము అని చెప్తున్నారట. అంటే మీరు పైసల్ని ఒక గొర్రెలు కొన్నట్టు ప్రజల్ని కొందాం అనుకుంటున్నారా? అంటే ఏం చైతన్యం తెచ్చిరు నల్గొండకి? నల్గొండ విప్లవాల గడ్డ, నల్గొండ చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి జిల్లా. గతంలో సాయుధ పోరాటం కావచ్చు, ఇంకో పోరాటం, తెలంగాణలో ఏ పోరాటం వచ్చినా ఈ గడ్డలోని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొని తెగించి పోరాడిరు. గాళ్ళతోనా మీరు పరాష్కాలు ఆడేది పైసలతో? సార్, అక్కడక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ప్రయత్నం చేస్తుండే? ఎందుకంటే కొంతమంది అభ్యర్థులను చూస్తూ ఉంటే అరే గీళ్ళకి ఎందుకు టికెట్ ఇచ్చారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూస్తూ ఉంటే ఆయన ఎందుకు గెలిపిస్తాడు సార్? ఆయన పదవి ఊస్ట్ కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలంటే 4 సీట్లు గెలవాలి. అందుకే కదా ఇప్పుడు ఆయన క్యాండిడేట్ను పంపించిరు. వాళ్ళ కోమటిరెడ్డి గారు ఇంటికి పోయి బతలాడుకున్నాడు. బతలాడినందుకు వీళ్ళు బయటకు వచ్చిరు. అంటే రేవంత్ రెడ్డి గారు రానంత వరకు వారి అభ్యర్థి మంచోడు కాదన్నట్టే కదా కోమటిరెడ్డి వాళ్ళకి. అంటే వారు కోరుకున్న అభ్యర్థి అయితే కాదు కదా. సడన్ గా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇంట్లో బతలాడగానే ఆ వ్యక్తి మంచోడు అయిపోతాడా? ఇది కూడా ప్రజలు ఇవన్నీ చూస్తారు. మీ అంచనా ఏంది? కోమటిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ఏమాత్రం అన్నా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు డెఫినెట్ గా రాజకీయాలలో కుట్రలు కుతంత్రాలు అయితే ఉంటాయి క్షత్రియంలో. రెండోది ఏంటంటే వారికి ఇష్టం ఉన్న క్యాండిడేట్ అయితే కాడు. ప్రజలు అనుకున్నది నేను చెప్తా. సో చామల కిరణ్ గెలిచినాడు అనుకోండి, ఎవరు బలోపేతం అవుతారు రాష్ట్రంలో? వారిని పంపించి ఆ క్యాండిడేట్ నియామకం రేవంత్ రెడ్డి గారు చేశారు. మరి అది కానిస్తారా వీళ్ళు? సో అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీలో గొడవలు. కానీ ప్రజలకు ఎందుకు రుద్దుతున్నారు ఇది అనేది నేనేమంటున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి గేమ్, సరే పొలిటికల్ గేమ్. ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల రణరంగం, యుద్ధక్షేత్రం. ఓకే, నువ్వు ఒక ఫేర్ ఏమంటారు ఆన్సర్తో రండి మీరు. నిన్నటి దాకా నీకు పనికిరానాయనా, నీకు ఇష్టం లేనాయనా, మరి ఇవాళ నువ్వు ఆ క్యాండిడేట్ ని భుజాల మీద వేసుకొని ఎట్లా తిరుగుతావు? అంటే నన్ను చూసి ఒకటి ఏమంటే రేపు ఎంపీ మీరు మాట్లాడతారా, ఆయన మాట్లాడతారా? అంటే భువనగిరి ప్రజలు ఎన్నుకునే పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో పోయి బెబ్బెబ్బే ఉండాలనా? డాక్టర్ సాబు ఆయన సమస్యల మీద ఆయన స్పందిస్తే అన్ని భాషలలో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఈజ్ ఎ డాక్టర్ అండి. ఇలా ఏం డాక్టర్? అది కూడా ఎవరికైతే జరంత కొవ్వు గానీ ఇది గానీ ఒబెసిటీ వస్తుందో వాళ్ళని తగ్గించేటటువంటి డాక్టర్. కాబట్టి రేపు ఇక్కడ దుర్మార్గాలు అక్రమాలు ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసి ఆపరేషన్ చేసే డాక్టర్. సో భువనగిరి ప్రజల యొక్క అదృష్టం, ఒక డాక్టర్, ఒక ఉద్యమకారుడు, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వారు అభ్యర్థి అవ్వడం నిజంగా భువనగిరి ప్రజలకు మాకు చాలా అదృష్టం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మనం ఇంకొక ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకంటే కేసీఆర్ తో పాటు మీ జర్నీ మీద ఒక సినిమా తీయొచ్చు. ఖచ్చితంగా మరొక ఇంటర్వ్యూలో కూర్చున్నాం సార్ మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.